హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మొన్న మీరు కామెంట్స్లో అడిగిన విధంగా కోడిగుండుకాయల కర్రీ ఎలా చేయాలో చూద్దాం. కోడిగుండుకాయలని పసుపు, ఉప్పు, వెనిగర్ వేసి బాగా కడిగి పక్కన పెట్టుకోండి. అలాగే ఒక ఉల్లిపాయ, మీడియం సైజ్ టొమాటో, 4 పచ్చిమిరపకాయలు, 4 వెల్లుల్లి రెబ్బలు కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇక గ్యాస్ మీద బాండి పెట్టుకొని సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక 4 లవంగాలు, దాల్చిన చెక్క, స్టార్ పువ్వు, అలాగే ముందుగా కట్ చేసుకొని పెట్టుకున్న పచ్చిమిర్చి, వెల్లుల్లి, ఉల్లిపాయ లైట్గా బ్రౌన్ కలర్లో వచ్చేదాకా వేపుకోండి. తర్వాత ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి వేసి వాసన పోయిందాక వేయించుకోండి. కడిగిన పెట్టుకున్న గుండెకాయలు వేసి కలబెట్టి తగినంత ఉప్పు, చిటికెడు పసుపు వేసుకొని కలుపుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్ మీద ఒక 10 నిమిషాలు మూత పెట్టేసి వదిలేసేయండి. మినిట్స్ తర్వాత మూత తెరిచి ముందుగా తయారు చేసి పెట్టుకున్న గరం మసాలా ఏంటంటే 1 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ గరం మసాలా, 1/2 స్పూన్ చికెన్ మసాలా, తగినంత కారం వేసి కలబెట్టి మూత పెట్టి వదిలేసేయండి మీడియం ఫ్లేమ్ మీద. మినిట్స్ తర్వాత గుండెకాయలు బాగా ఉడికి ఆయిల్ ఎలా పైకి వచ్చిందో చూసేయండి. ఆ తర్వాత కొంచెం కొత్తిమీర, కరివేపాకు వేసుకొని గార్నిష్ చేసేసుకోండి. అంతే, కర్రీ అయిపోయింది. ఇది వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటే చాలా బాగుంటుంది. తిన్నాక ఎలా ఉందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.